ఇక్కడ KFC ఉంది. నా ఎక్స్పీరియన్సే కాదు, మా లంచ్ అయిపోయి ఇంటికి వచ్చేసి చిన్న రెస్ట్ తీసుకున్న తర్వాత, అంటే చిన్న పవర్ నాప్ వేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇప్పుడు 7:19 అయింది. ఇక్కడ చూడండి, రైట్ వెళ్తే మనకి ఒరిస్సా బార్డర్. మనం ఇప్పుడు ఏదైతే దిగా అని చెప్పేసి అన్నామో, ఈ దిగా మన ఒరిస్సాకి వెస్ట్ బెంగాల్ కి మొత్తానికి ఒకే ఒక్క ఎంజాయ్మెంట్ ప్లేస్ బీచ్. అట్లా ఆ బీచ్ మనకి దిగాలోనే ఉందన్నమాట. దిగాలో ఒకటి కాదు, మల్టిపుల్ బీచెస్ ఉంటాయి. లైక్ ఆ వేవ్స్ అనేది ఉంటది కదా, మనకి ఘాట్ లాగా ఉంటాయి. ఆ ఘాట్ లాగా చాలా ఉంటాయి, చాలా. ఇప్పుడు మేము వెళ్ళే దగ్గరే లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది. ఇంకోటి మనకి ఫుడ్ కోర్ట్ లాగా ఒక ఏరియా ఉంటది. ఆ ఫుడ్ కోర్ట్ దగ్గర కూడా బీచ్ ఏరియానే. మనం ఫుడ్ తీసుకొని ఆ పక్కన కూర్చొని తింటా ఉండొచ్చు. ఇప్పుడు ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. ఏదైతే మనం ఉన్న హోటల్ ఉందో అక్కడ నుంచి ఆ మార్కెట్ కి వెళ్ళడానికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. 7.6 కిలోమీటర్స్ యాక్చువల్ గా. పద్దాకి ఇటు అటు తిరుగుతున్నాము, ముందుకి వెనక్కి. సో ఇక్కడ మార్కెట్ కి మేము ఫస్ట్ వచ్చింది దిగా మెయిన్ మార్కెట్ అన్నమాట. ఈ దిగా మెయిన్ మార్కెట్ ఇట్లా ఉంటది మనకి. ఈ దిగా మెయిన్ మార్కెట్ లో ఇది మనకి పార్కింగ్. ఈ పార్కింగ్ సిచ్యువేషన్ చూడండి, ఫుల్. అసలు మనకు పార్కింగ్ దొరకడానికి కూడా కొంచెం టైం అయితే పట్టింది, బట్ కానీ పార్కింగ్ దొరికేసింది. ఇక్కడ పార్క్ చేసినందుకు మనకి 80 రూపీస్ చార్జ్. ఈవెన్ మన పెద్ద పెద్ద మాల్స్ లో కూడా ఇంత ఎక్కువ అయితే చార్జ్ చేయరు. అండ్ ఇక్కడ మనకి KFC ఉంది, ఇంకా డామినోస్ కూడా ఉన్నాయి అనుకుంటా. బికారం చందమల్ వాట్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ డామినోస్, అండ్ ఇక్కడ వావ్ చికెన్, వావ్ మోమోస్ ఉన్నాయి. అలాగే చాలా ఉన్నాయి, అన్ని చూపిస్తాను. ఇంకా బీచ్ సైడ్ కూర్చొని మనకి తినడానికి కూడా ఉంటది. ఈ దిగాలో నా ఎక్స్పీరియన్సే కాదు, వీడి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో ఒకసారి అడిగి చూద్దాం. ఎలా అనిపిస్తుందరా నీకు? సూపర్. ఏం నచ్చింది ఫస్ట్ ఇక్కడ? అండ్ వీడికి ఏం నచ్చలేదు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫుల్ టైడ్ అంట. యాక్చువల్ గా టైడ్ ఎక్కడ అయ్యామంటే ఊళ్ళో కూడా పెద్ద టైడ్ అవ్వలేదు. లంచ్ చేసే దగ్గర బీచ్ సైడ్ తిన్నాం కదా, ఆ శాండ్ వస్తుంది. ఆ శాండ్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ టైడ్ అయిపోయాం అనమాట. తినేసి వెళ్ళి ఆలు తిని బిర్యానీ తిని ముంచుకుని తిని కదా, ఆలు దానికోసం ఇప్పుడు పర్లేదు, కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాం. బీచ్ సైడ్ కదా, ఇదిగోండి కారు మొత్తం ఇట్లాగే అయిపోయింది. ఇది ఏంటంటే చిన్న చిన్న శాండ్ పార్టికల్స్ అన్నమాట. కార్ కి సైడ్ మిర్రర్స్ కానీ ఫ్రంట్ విండ్షీల్డ్ కానీ మొత్తం ఇట్లాగే అయిపోయింది. బోబా ట్రై చేయడానికి ఇంకా వింటర్స్ కి వచ్చేసాము. ఇదేదో ఆర్డర్ పెట్టుకున్నది. పిచ్చి పిచ్చి వాళ్ళు పిచ్చి పిచ్చి తాగుతారు. ఏంటిది ఇది? Just now you were saying you wanted mango chindi boba. Yeah, mango is regular fruit. What is this? This is Thai. You are from Thai. Oh, hi. You boy. How is it? It's good. పిచ్చి పిచ్చి చెప్తే ఎట్లాగే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ చూడు. బొక్క పద పద. Bike na beta. What? Bike na beta. కొన్నది వీళ్ళు, తాగిపించేది నాతో. ఇదొకటి ఉంటే చాలు. బాలి అన్ని బాగోని అన్ని నా మొహాన్ని కొడతారు. ఎందుకు నీకు ఏసి బతుకు. గైస్ చూడండి, ఇక్కడ ఫుల్ హల్లా హల్లా అవుతుంది. వింటర్స్ అయిపోయినట్టే ఇంకోటి కనిపించింది దీనికి. ఫస్ట్ Claw clip or else with food my hair will also go. What? Claw clip. క్లిప్ కావాలంట, క్లిప్. క్లిప్ అనొచ్చు. క్లాక్ క్లిప్ వీళ్ళకి నఖరే ఎక్కువ. నకలే. మీరు కూడా ఇట్లా ఫోటో ఇప్పించుకోవాలనుకుంటే
కాంటాక్ట్ వచ్చేసి తీసుకోండి కాంటాక్ట్ నెంబర్ మీ నెంబర్ పెట్టినా ఎందుకు నా నెంబర్ అండ్ ఇక్కడ మనం మోమోస్ తినడానికి Who is getting the chocolate, guys? ఈస్ బయింగ్ ఫర్ యూ ఈస్ బయింగ్ ఫర్ యూ. అబ్బా ఏం డబ్బులు తీసాడు. అరే ఎంత ఉన్నారా నీ దగ్గర? అరే నాకు కూడా S1000 కొనిపించవా? Thank you, buddy. హెల్పింగ్ పూర్ ఇస్ మై ప్యాషన్. హెల్పింగ్ పూర్ ఇస్ మై ప్యాషన్. Would like to take notes while I take totes of the marijuana smoke. అయ్యా అరే చైనాలో వచ్చేసాం రా. అయ్యా చైనా పీపుల్ అందరు నా ముందే ఉన్నారు. చైనా పీపుల్ పిలు. చైనీస్ ఏ చైనీస్ చైనీస్ చైనా పీపుల్. మీ ఊసుకోకున్నారా? అరే నా కోసం తాగురా ప్లీజ్ రా, తాగురా. తాగలేపో ఆ పెద్ద బోబా. మోమోస్ హియర్. For 50 rupees, guys. నేను మోమోస్ టీచర్. This is not tea, this is soup. సూప్. మేయోనీస్ ఏది, Is this మోమో ketchup? చట్నీస్ ఏది? అందరు అటాక్ చేసేస్తున్నారు, నేను చేయకపోతే అట్లా. లాస్ట్ లో మెరుగుద్ది. లాస్ట్ లో నీకు ఉండదు ఇందాకేదో అన్నా. మెరుగుద్దు. హ్యాండ్ మేడ్ అరే మోమో హ్యాండ్ కిడే ఉంటాయి రా. మిషన్ మేడ్ అయితే ప్యాక్డ్ కూడా ఉంటాయి. అది వావ్ మోమో. సుమా ఇది హ్యాండ్ మేడ్. ఒక పక్కన పాపడే చాట్ చేస్తున్నాను, ఇంకో పక్కన నేను సూప్ ఎంజాయ్ చేస్తున్నాను. ఫుడ్ ఐటమ్ వచ్చేసింది గాయ్స్. ఏంటిది ఇది? ఇది పాపడి చాట్. పాపడి చాట్. పాపడి పాపడి సాయి అలక లక 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 లక. అదేంట్రా? పాపడి సాయి అలక లక. స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్. తీసుకోండి అంటున్నారు ఒకటి ఒకటి. ఆంధ్రా డెకరేషన్. ఇది మొత్తం గొప్ప పేయాలా? ఇక మొత్తం ఉన్నట్టుంది. వీడి దగ్గర మొత్తం ఎంత నేరా? ఇప్పుడు 210 రూపీస్. 210 రూపీస్. 210 అది ఎట్లా అవుతుంది రా నెంబర్ అసలు? 210 నెంబర్ ఎట్లా అవుతుంది రా అసలు? ఏం చదువుకుంటున్నావు రా? మళ్ళీ ఇంటర్ పాస్ అయ్యావు నువ్వు. ఎందుకులే నీకు ఏస్ బతుకు. ఛీ! అరే వీడి దగ్గర ఎంత ఉన్నారా అంటే మొత్తం 210 అంట. 210 ఏంట్రా? అదే నెంబర్ రా. అంటే 10 రూపీస్ అది. అంటే 10 రూపీస్ అది. సరే పద 2000 వెతుకుందాం పద. వేసేసాడు, బాగా వేసేసాడు. బీచ్ కొనేద్దాం పద 2000 కి. ఇవే తగ్గించుకుంటే మంచిది. బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఈ వ్యూ చూడండి కింద. లైక్ ఇట్లా మొత్తం సీటింగ్ ఉందన్నమాట. కానీ కూర్చోలేకపోతున్నాం, పెద్ద గాలి వస్తుంది. పోసేస్తుంది అసలు. ఏ సుబ్బు కొరేడ్ రివీల్. ఇప్పుడు మనం ఫుడ్ మార్కెట్ కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి ఫుడ్ అయితే సేల్ చేస్తారు. అయ్యా అయ్యా కెమెరా పని చేయట్రా నాది. ఏంట్రా ఒకసారి మళ్ళీ చెప్పు. అక్కడ అందరూ ఫిష్ అమ్ముతున్నారు. ఫిష్ ఆ. నాన్ వెజ్ వాళ్ళు. నన్ను పిలిచి రా 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 అని అంటున్నాను. నిజం నేను వెజిటేరియన్ ఆడు నమ్మాడంటే వాడు రోజు ముక్కలైందే ముద్ద దిగదు వీడికి. వీడి అన్ని అబద్ధాలే, నమ్మకండి. చిన్నప్పుడు ఐస్ గోలా అంటే ఒక ఇష్టం ఉండేది. సో ఈ బీచ్ సైడ్ నేను ఐస్ గోలా అనేది ట్రై చేస్తున్నా. ఇక్కడ ఫ్యాన్లు పెట్టారు చూడండి ఎట్లా ఎగురుతున్నాయో. చిన్నప్పుడు వాడుకునే వాళ్ళమే వీటితో. ఏదైనా చూస్తున్నా కావాలా? సూపర్ గాలి వస్తుంది, సూపర్ ఎగురుతుంది. ఇది కూడా ఐ మీన్ తిరుగుతుంది. రే అది నాదిరా.
ఏ పిచ్చనా జల్జీరా మసాలానా ఏ పెట్టు 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 లెట్స్ గో రండి మీరు తాగండి నేను వెళ్తున్నా బాయ్. సో గైస్ నిన్న మేము ఆ బీచ్ దగ్గర నుంచి వచ్చేసి సేమ్ యాజ్ ఫుల్ మట్టి కాదు అది ఏమంటారు బీచ్ మట్టిని Sand. ఏం కాదు Sand ఏ ఇసుక, చెప్తారు. ఇసుక. ఇంగ్లీష్లో అడుగుతున్నా తెలుగులో అడుగుతున్నా ఏంటనుకో. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మొత్తం డస్టీగా సాల్టీగా మొత్తం అయిపోయింది అనమాట. అండ్ నిన్న మైక్ తీసుకెళ్ళలేదు కాబట్టి వాయిస్ క్లారిటీ కొంచెం తగ్గొచ్చు. ఈ ఒక్క వీడియోకి క్షమించండి. సారీ మా వాడు ఎడిటింగ్లో చూసేసుకుంటాడు. So that's the video guys. Hope you guys enjoyed this. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adrian Bike. signing out. Scow. Bye bye.